ఉమ్మడి కృష్ణాలో దాదాపుగా 10 పైగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. స్థాయిని బట్టి 30 లక్షల నుంచి 2 కోట్ల వరకు టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. అలాగే ఈ కేసరపల్లి బరిలో అయితే 2 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారని చెప్తున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామర్రు, అవినిగడ్డ నియోజకవర్గ ప్రతినిధులు దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకునే పరిస్థితి ఉంది. నేను అడుగుతా ఉన్నా కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలని, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రజల్ని ఉద్ధరిస్తామన్నారు. ప్రజలకి ఏదో మంచి పరిపాలన తీసుకొస్తానని చెప్పి మీరు ఓట్లు వేయించుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు మీకు ఈ పేకాట్లు ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మీరు ఏదో మంచి ధాన్యానికి రేట్ ఇప్పిస్తారనుకున్నారు, మీకు మంచి వాటర్ సప్లై చేస్తారు మా పొలాలకు అనుకున్నారు, లేకపోతే మీరు మంచి సర్వీస్ చేస్తారనుకున్నారు. మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి భావించారే తప్ప మీరు ఈ జోద క్రీడలు నిర్వహించి కోట్లు దండుకుంటారని చెప్పి కృష్ణా జిల్లా ప్రజలు కానీ, వెస్ట్ గోదావరి ప్రజలు కానీ, ఈస్ట్ గోదావరి ప్రజలు కానీ ఎప్పుడు కూడా అట్లా భావించలేదు. 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా విజయవాడలో, అంటే ఇక్కడ ఎప్పుడు కూడా పెట్టేవాళ్ళు కాదు, 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా రామర్పాడు, ఎనికేపాడులో కూడా సంక్రాంతి సంబరాల పేరుతో జోద క్రీడలు నిర్వహిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెనమలూరులో దాదాపు ఉప్పులూరులో క్యాసినో ఆడిచ్చేందుకు అక్కడ ప్రజాప్రతినిధి గారు 70 లక్షల రూపాయలకి క్యాసినో వాళ్లతోనే ఒప్పందం కుదిరిందని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. ఆయన గంజాయి కేసులో నిందితుడికి ఈ బాధ్యత అప్పచెప్పారంట. అంటే రేపొద్దున అక్కడ గంజాయి వ్యాపారం కూడా చేస్తారు, ప్రజల యొక్క ఆరోగ్యాలతో కూడా చెలగటమాడుకుంటారు. ఇటువంటి ప్రజాప్రతినిధులు ఉండడం దురదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా నున్న ప్రాంతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కనుసన్నల్లో హైటెక్ బరిలో పెద్ద ఎత్తున క్యాసినో ఆడిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈయన చాలా మాటలు చెప్పారు. ఇదివరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ ప్రజాప్రతినిధి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ ప్రముఖులు వస్తుంటారు. కానీ ఆ రాజకీయ సినీ ప్రముఖులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మన పరువును తీసేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని పరువు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం చూస్తాకొస్తే ఇక్కడ జరిగే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఈ పరువు కూడా పోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎప్పుడు 30 సంవత్సరాలు ఎప్పుడు మన పెద్దలందరూ కూడా కలలు కన్నారు. ఈ రాష్ట్రం తెలుగు సంస్కృతి అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించే సంస్కృతిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విశ్వ సంస్కృతిగా మార్చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం మన సంక్రాంతికి వ్యతిరేకం అని కూడా మాట్లాడతారు, లేకపోతే ఇంకో రకంగా కూడా మాట్లాడతారు. సంక్రాంతికి వ్యతిరేకం, పండగ బాగా చేసుకోవాలి, ప్రతి ఇంట్లో అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా ఆ కుటుంబాలతో గడిపి ఒక మంచి, ఎందుకంటే పండగ కొత్తగా పెళ్ళైన జంటలు వచ్చి ఆ ఇంటితో వాళ్ళ ఇంటరాక్షన్ గురించి ఉపయోగించుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ విశ్వ సంస్కృతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని A2 ఎవరిని A3గా పెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలే నిర్ణయించే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ అంటే కబడ్డీ టోర్నమెంట్ పెడతారు, ఖోఖో టోర్నమెంట్ పెడతారు, లేకపోతే గంగిరెద్దుల వారు నాట్యం చేస్తూ వాళ్ళ యొక్క జీవనోపాధి అదేవిధంగా సాంప్రదాయాన్ని అంతా కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేస్తారు. కానీ ఈరోజు వాటిలన్నిటినీ కూడా మర్చిపోయి ప్రతి గ్రామంలో ఒక స్టేడియంని పెట్టి కోట్లాది రూపాయలు మత్తులో మద్యాన్ని సప్లై చేసి క్యాసినోతో విష సంస్కృతిని ఈరోజు గ్రామాల్లో చేయడం, అదేవిధంగా దానిని ఈ ఎమ్మెల్యేలు దోచుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు పోలీస్ శాఖకి ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు కానీ పోలీస్ కమిషనర్లు ఎస్పీలు ఈ కోడి పందాలు జరిగితే మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి, కానీ వీళ్లే పోలీసు వారే వీటిని వెనక నుండి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు, తప్పకుండా చట్టం తీసుకునేటటువంటి చర్యలకు మీరు బాధ్యులు అవుతారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఈ విధంగా అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీరు బాధ్యులు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా ఇష్టమైన పత్రిక, కూటమి ప్రభుత్వానికి ఇష్టమైన పత్రిక ఈనాడు పేపర్. చూస్తే దీనికి పేరు పెట్టింది కూడా మేం కాదు, కేపీఎల్ అని. కేపీఎల్ కు కోస్తా సై అంటే అరాచకత్వానికి మేము గెజిట్ ఇచ్చేసాం. అంటే ఈనాడు పేపర్లో వస్తే అరాచకత్వానికి గెజిట్ కేపీఎల్ కి కోస్తా సై. చూడండి, వేలాది మంది తిలకించేలాగా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలు, హైటెక్ అంగులు, క్యాసినోలు, తలదిన్నాల జోద క్రీడలు. ఇది ఏలూరు జిల్లా మీర్జాపురం గ్రామంలో జరుగుతా ఉంది. మరి ఇంత దారుణంగా గెజిట్ ప్రకటించేశారే ఈనాడు అని. అంటే ఈనాడు పేపర్లో వస్తే గెజిట్ అని భావిస్తారు. ఇంత అంటే వీళ్ళు కూడా మేము అరాచకత్వాన్ని చేస్తున్నాము అని చెప్పి ఈ గెజిట్ ప్రకటించారనమాట. అదేవిధంగా చూస్తా ఉంటే దారుణంగా ఈ అంతకుముందు ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా విమర్శలు చేశారంటే క్యాసినోకి తగ్గేదేలే, కానీ ఎప్పుడు కూడా క్యాసినో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించలేదు. జోదాన్ని ప్రోత్సహించలేదు, క్లబ్బుల్లో జోదాన్ని ప్రోత్సహించలేదు. జోదం మీద ఉక్కు పాదం మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అధికార కోడి ఆ రోజు వచ్చిన పేపర్లో వచ్చినాయి అన్ని. మంత్రి కన్వెన్షన్ సెంటర్ లో జోద క్రీడలు, ఆయన ఎద్దులు పోటీలు పెడితే క్యాసినో పెట్టారని చెప్పి ఊరు వాడ అంతా అల్లరి చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని? మంత్రి కన్వెన్షన్ సెంటర్ లో జోద క్రీడలా? ఆ రోజు ఆయన ప్రతి సంవత్సరం కూడా పశువులు లాగుడు పోటీలు పెడతారు. ఆ లాగుడు పోటీలు పెడితే క్యాసినో పెట్టారని చెప్పి అల్లరి చేసి ఈ రాష్ట్రం అంతా కూడా అల్లరి చేసిన పరిస్థితులు. గుడివాడ క్యాసినోపై జాతీయ దర్యాప్తు సంస్థలకు ఈయన ఫిర్యాదు చేస్తారంట. ఇప్పుడు ఈయన మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇది ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని మీరు కాదనంటా ఉన్నారే, మీ మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో ఒక్కసారి 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరే తెలియజేసుకోవాలని ఒకసారి మీరే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సీఎం సహకారంతోనే గుడివాడలో క్యాసినో. ఇప్పుడు ఎవరి సహకారంతో? క్యాసినో జరగకపోతేనే సీఎం సహకారంతో క్యాసినో అని చెప్పి ఆ రోజు ఈయన ధూళిపాళ్ల నరేంద్ర గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూస్తే ఈ రోజు ఏం మాట్లాడతారు నరేంద్ర గారు? మీరు కూడా ఇక్కడ ఏం జరుగుతోంది? క్యాసినో జరుగుతోందా? జోద క్రీడలు జరుగుతుందా? స్టేడియంలు నిర్మించి కోట్లాది రూపాయలు ఎలా దండుకుంటున్నారో ఒకసారి మీరు స్టేట్మెంట్ ఇస్తే మేము కూడా సంతోషిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈయన పట్టాభి గారు, ఈయన ప్రతిదానికి మాట్లాడతాడు. ఈయన గుడివాడ క్యాసినో ముట్టయ్యాయి ఏంటి? పట్టాయిలో పట్టుబడింది గుడివాడ క్యాసినో ముట్టయ్యాయి. ఎంత దారుణంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడారో, మీరు అప్పుడు వేదాలు వల్లించారో, మీరు ఈ రోజు గ్రామాల్లోకి వెళితే మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది. మీ ప్రభుత్వంలో అడుగు అడుగున మద్యం బెల్ట్ షాపులు, అడుగు అడుగున జోద క్రీడలు, ప్రతి ఇంట్లో అంటే కొన్ని ఇళ్లు తీసుకుని ప్రతి గ్రామంలో 10 నుంచి 15 కేంద్రాలని గ్రామాల్లో ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతిని ఈరోజు గ్రామాల్లో తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో ఈ జోదాలన్నీ కూడా నిర్వహించడం చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. పెద్దలు ఈ తెలుగు సంస్కృతి తెలుగు విధానాలు పైకి తీసుకురావాలని ఎంతో మంది పెద్దలు భావించారు. వాళ్ళందరూ కూడా చాలా ఈరోజు బాధపడతారు. నిజంగా ఈయన వెన్నుపోటు పొడిచిన ఎన్టీ రామారావు గారు కూడా బాధపడతారు.
ఎందుకంటే ఇలాంటి ఈ కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఎప్పుడు కూడా పెద్దలందరూ కూడా భావించేవాళ్ళు. ఈ జోదం పేరుతో ఒక్కొక్క ఎమ్మెల్యే 2 కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడంటే మీరు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు ఎన్నికల ముందు ఏమేం చెప్పారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను ఒకసారి మనవి చేసుకుంటూ, వీళ్ళని ఏ విధంగా శిక్షించాలో మా మీడియా సోదరులే చెప్పాలి. వీళ్ళని ఎవరిని A1 పెట్టాలి, ఎవరిని A2 పెట్టాలి, ఎవరిని A3 పెట్టాలి. ఇంత అరాచకత్వం చేస్తున్నటువంటి చేస్తూ సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులను కూడా కాదని మీరు ప్రోత్సహించి బాధ్యతగా ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని వీళ్ళందరినీ ఎవరిని A1 A2గా పెట్టాలో ఒకసారి మీరే తెలియజేయవలసిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.